మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ముక్కోటి ఏకాదశి మంగళవారం, పరమ పవిత్రమైన రోజు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి, మీ దశ తిరిగిపోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పాపాలన్నీ కూడా పోతాయి, ధనం దూసుకు వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు గనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. ఫ్రెండ్స్, కథ వినే ముందు జై శ్రీమన్నారాయణ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ముక్కోటి ఏకాదశి అంటేనే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే మహత్తర పర్వదినం. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయని అందరి నమ్మకం. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు: సరే, అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటబులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు: వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటబులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటబులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవి ఎంత భయంకరంగా ఉంటుందంటే పట్టపగలు కూడా సూర్యరశ్మి నేలకు తగలదు. క్రూర మృగాల అరుపులు, పక్షుల కేకలతో
ఆ అడవి ఎప్పుడూ దద్దరిల్లుతూ ఉంటుంది. అలాంటి అడవిలో ఒక భారీ వటవృక్షం పైన ఒక గరుడ పక్షి నివసిస్తూ ఉండేది. గరుడ పక్షి అంటే మామూలు పక్షి కాదు. విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడి జాతికి చెందినది కాబట్టి దానికి సహజంగానే కొంచెం దైవభక్తి, విపరీతమైన బలం ఉండేవి. అయితే ఆ పక్షికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక అందమైన పువ్వును తన ముక్కున కరుచుకుని గూటికి తీసుకురావటం దానికి ఇష్టం. ఒకరోజు ఆ గరుడ పక్షి ఆహారం కోసం వేటాడుతూ ఉండగా అడవి మధ్యలో ఒక పాడుబడిన గుడి దగ్గర ఏదో ఏడుపు వినిపించింది. ఆ పక్షి రివ్వున కిందకి దిగి చూసేసరికి అక్కడ ఒక పసికందు అప్పుడే పుట్టిన బాలుడు ఏడుస్తూ కనిపించాడు. ఆ చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. బహుశా ఎవరో ఆ బిడ్డను అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు, లేదా ఆ తల్లిదండ్రులు ఏ క్రూర మృగానికో బలై ఉంటారు. ఆ పసిబిడ్డను చూడగానే ఆ గరుడ పక్షికి గుండె కరిగింది. తన జాతి లక్షణమైన కఠినత్వం పోయి మాతృత్వం పొంగింది. వెంటనే ఆ బిడ్డను తన రెక్కలతో కప్పి మెల్లగా తన గూటికి తీసుకువెళ్ళింది. అప్పటి నుండి ఆ గరుడ పక్షి ఆ బిడ్డకు తల్లయింది, తండ్రి అయింది. అడవిలో దొరికే పండ్ల రసాలు పిండి తన ముక్కుతో ఆ బిడ్డకు పట్టించేది. చలివేస్తే తన రెక్కల కింద దాచుకునేది. ఎండ తగలకుండా తన నీడను గొడుగులా పట్టేది. ఆ బిడ్డకు విహారీ అని పేరు పెట్టుకుంది. ఎందుకంటే ఆకాశంలో విహరించే పక్షి పెంచుతున్న బిడ్డ కదా. విహారీ కూడా ఆ పక్షినే తన అమ్మ అనుకుంటూ పెరిగాడు. మనిషికి భాష రాకపోయినా పక్షుల భాష అర్థం చేసుకునేవాడు. గరుడ పక్షి రెక్కల మీద కూర్చొని ఆకాశమంతా తిరిగేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. విహారీ ఇప్పుడు 10 ఏళ్ల కుర్రాడు. అడవిలో ఏ చెట్టు ఎక్కాలో, ఏ పండు తినాలో, ఏ జంతువు వస్తే దాక్కోవాలో అతనికి బాగా తెలుసు. అలా ఒక సంవత్సరం ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు కదా. ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా విష్ణు దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కానీ అడవిలో ఉండే పక్షికి ఆ క్రూరుడికి తిథులు, వారాలు ఏం తెలుస్తాయి? కాకపోతే ఆ రోజు విచిత్రంగా అడవిలో ఒక్క పండు కూడా దొరకలేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు గరుడ పక్షి, విహారీ ఇద్దరూ ఆహారం కోసం వెతికారు. కానీ ఒక్క పండు కానీ, ఒక్క చిన్న కాయ కానీ దొరకలేదు. విహారీ ఆకలితో అలసిపోయి అమ్మా, నాకు ఆకలిగా ఉంది అని సైగ చేశాడు. ఆ పక్షికి చాలా బాధ వేసింది. తన బిడ్డకు కనీసం కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నానే అని కుమిలిపోయింది. ఆ రోజు ఇద్దరూ పస్తులు ఉన్నారు. తెలియకుండానే ఉపవాసం చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంత గొప్పదో మనకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదు. ఆ రాత్రంతా విహారిని తన రెక్కల కింద పడుకోబెట్టుకుని ఆ పక్షి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు ద్వాదశి. ఉదయాన్నే గరుడ పక్షికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు ఎలాగైనా నా బిడ్డకు మంచి ఆహారం తీసుకురావాలి, దేవుడా ఏదో ఒక దారి చూపించి అనుకుంటూ ఆకాశంలోనికి ఎగిరింది. వెళ్తూ వెళ్తూ దానికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అడవిలో ఒక కొలను మధ్యలో ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన బంగారు వర్ణంలో ఉన్న తామర పువ్వు వికసించి ఉంది. ఆ పువ్వును చూడగానే ఆ పక్షి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆహా, ఎంత అందమైన పువ్వు! ఇది నా గూటిలో ఉంటే ఎంత బాగుంటుంది, విహారికి చూపిస్తే ఎంత సంతోషిస్తాడు అనుకుంది. వెంటనే రివ్వున కిందికి దిగి ఆ బంగారు తామర పువ్వును తన ముక్కుతో తుంచి గూటికి బయలుదేరింది. కానీ విధి ఆడే నాటకం వేరుగా ఉంది. ఆ పక్షి గూటికి వెళ్లే దారిలో ఒక పాత విష్ణు ఆలయం ఉంది. ఆ ఆలయం చాలా శిథిలావస్థలో ఉంది. పైకప్పు లేదు, గోడలు కూలిపోయి ఉన్నాయి. కానీ గర్భగుడిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం మాత్రం చెక్కు చెదరలేదు. ఆ విగ్రహం మీద ఎండ, వాన పడుతూనే ఉంటాయి. సరిగ్గా ఆ పక్షి ఆ గుడిపై నుండి ఎగురుతూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక రాబందు ఆ పక్షి మీద దాడి చేసింది. ఆ గరుడ పక్షి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పక్కకు తప్పుకుంది. ఆ హడావిడిలో తన ముక్కున కరుచుకున్న ఆ బంగారు తామర పువ్వు జారిపోయింది. అది గాలిలో తేలుతూ తిరుగుతూ సరిగ్గా వెళ్ళి ఆ గుడిలో ఉన్న విష్ణుమూర్తి పాదాల మీద పడింది. కాదు, పాదాల మీద కాదు, సరిగ్గా ఆ స్వామి గుండె మీద, వక్షస్థలం మీద పడింది. అదే సమయంలో కింద గుడి దగ్గర విహారీ తన పక్షి తల్లి కోసం వెతుకుతూ వచ్చాడు. పువ్వు పడటం చూశాడు. ఆశ్చర్యపోయాడు. అమ్మ తెచ్చిన పువ్వు దేవుని మీద పడింది అని సంబరపడ్డాడు.
ఆ పక్షి రాబందుతో పోరాడి దాన్ని తరిమి కొట్టి అలసిపోయి కిందకు దిగింది. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి వచ్చింది. ఆ కాంతిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ పక్షికి, విహారికి ఆయనే దేవుడని తెలియదు. ఒక గొప్ప కాంతివంతమైన పురుషుడు అని మాత్రమే అనుకున్నారు. ఆ స్వామి చిరునవ్వుతో, ఓ గరుడ పక్షి, నీవు నిన్న ముక్కోటి ఏకాదశి నాడు తెలియకపోయినా సరే నా కోసమే అన్నట్టు ఉపవాసం ఉన్నావు. ఈరోజు ద్వాదశి ఘడియల్లో ఎంతో పవిత్రమైన బంగారు కమలాన్ని నా వక్షస్థలంపై జారవిడిచావు. తెలిసి చేసిన, తెలియక చేసిన ఏకాదశి వ్రత ఫలితం అమోఘం. అందులోనూ నా వాహనమైన గరుక్మంతుడి జాతికి చెందిన దానివి. నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ గరుడ పక్షి రూపం మారిపోయింది. అది ఒక దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న విహారి భయపడిపోయాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలేసి వెళ్ళకు అని ఏడుస్తూ ఆ కాంతి వైపు పరిగెత్తాడు. అప్పుడు విష్ణువు విహారిని దగ్గరకు తీసుకుని, నాయనా విహారి, నీ తల్లి పుణ్యలోకాలకు వెళ్ళింది. ఆమె చేసిన ఆ పవిత్ర కార్యానికి ఫలితం నీకు కూడా దక్కుతుంది. నిన్న నువ్వు కూడా ఉపవాసం ఉన్నావు. పసివాడివైన ఆకలిని జయించావు. ఈ అడవిలో జంతువుల మధ్య పెరిగిన నీ మనసులో కల్మషం లేదు. ఈ జన్మలో నువ్వు నీ కర్మను అనుభవించాలి. కానీ వచ్చే జన్మలో నువ్వు ఒక గొప్ప చక్రవర్తిగా పుడతావు, ధర్మాన్ని రక్షించే రాజుగా కీర్తి పొందుతావు అని ఆశీర్వదించి మాయమైపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? విహారి ఆ అడవిలోనే ఒక ముని దగ్గర పెరిగాడు. ఆ ముని అతనికి శాస్త్రాలు, విద్యలు నేర్పించాడు. ఆ తర్వాత విహారి పెద్దయ్యాక ఆ అడవిలో ఉన్న గిరిజనులందరినీ ఒకటి చేసి ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించాడు. ప్రజలకు సేవ చేస్తూ పుణ్యం సంపాదించుకున్నాడు. ఆ పుణ్యం ఆ ముక్కోటి ఏకాదశి నాడు చేసిన ఉపవాసం, ఆ గరుడ పక్షి విష్ణువుకు సమర్పించిన పువ్వు, ఇవన్నీ కలిపి అతనికి మరుసటి జన్మలో ఒక అద్భుతమైన యోగాన్ని ఇచ్చాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే దేశంలో విక్రమసేనుడు అనే రాజు పుట్టాడు. అతను పుడుతూనే విష్ణు చిహ్నాలతో పుట్టాడు. అతను మరెవరో కాదు, మన విహారియే. అతను పెరిగి పెద్దయ్యాక శత్రువులనేవారు లేకుండా రాజ్యాన్ని పాలించాడు. కానీ అతనిలో ఒక చిన్న వెలితి ఉండేది. ఎందుకో తెలియదు, అతనికి పక్షులంటే విపరీతమైన ప్రేమ ఉండేది. తన కోటలో వేల గరుడ పక్షులను పెంచేవాడు. ఎందుకు రాజా మీకు పక్షులంటే అంత ఇష్టం అని మంత్రులు అడిగితే తెలియదు, వాటిని చూస్తూ ఉంటే నా కన్న తల్లిని చూసినట్టు అనిపిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకునేవాడు. అది పూర్వజన్మ వాసన. అయితే విక్రమసేనుడు రాజు అయ్యాక ఒకసారి వేటకు అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో అతనికి ఒక పాడుబడిన గుడి కనిపించింది. ఆ గుడిని చూడగానే అతనికి ఏదో తెలిసిన ప్రదేశంలా అనిపించింది. గుడి లోపలికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ విగ్రహం వక్షస్థలం మీద ఒక బంగారు తామర పువ్వు ఇంకా అలాగే వాడిపోకుండా ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం తన పక్షి తల్లి వేసిన పువ్వు అది. విష్ణుమూర్తి ఆ భక్తికి గుర్తుగా ఆ పువ్వును అలాగే దాచుకున్నాడు. ఆ క్షణం విక్రమసేనుడికి తన పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తనను పెంచిన పక్షి తల్లి, ఆ ఏకాదశి నాటి ఉపవాసం, ఆ దేవుడి దర్శనం అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. అతను ఆ విగ్రహం ముందు మోకరిల్లి, ఓ స్వామి, పక్షిగా పుట్టిన నా తల్లికి మోక్షాన్నిచ్చావు. అనాదిగా ఉన్న నన్ను రాజును చేశావు. ముక్కోటి ఏకాదశి మహిమ ఎంత గొప్పదో తెలియక చేసినా ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఈరోజు నాకు అర్థమైంది అని ఆనంద బాష్పాలు రాల్చాడు. వెంటనే ఆ గుడిని పునరుద్ధరించాడు. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండేలాగా ఆజ్ఞాపించాడు. చూశారా, ముక్కోటి ఏకాదశికి ఎంత శక్తి ఉందో. మనుషులే కాదు, పక్షులు, జంతువులు కూడా ఆ రోజున ఆ పవిత్రమైన గాలి పీల్చిన పుణ్యం వస్తుంది. మనకు తెలిసి చేసే పూజ కంటే మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా తెలియక చేసినా సరే భగవంతుడు స్వీకరిస్తాడు అనడానికి ఈ కథే నిదర్శనం. ఆ గరుడ పక్షికి మోక్షం వచ్చింది, ఆ బాలుడికి రాజ్యయోగం వచ్చింది. మరి మనం కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున కనీసం ఒక్క పూట అయినా ఆ శ్రీమన్నారాయణ్ణి తలుచుకుని ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మన జన్మ కూడా ధన్యమవుతుంది కదా. అలాగే ఈరోజు రాములవారు తన భక్తుణ్ణి కాపాడడానికి చేసిన ఈ లీలను వింటే చాలు, కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకంతా మంచే జరుగుతుంది. ఒకప్పుడు ఒక పల్లెటూరులో రాము అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతనికి శ్రీరాముడు అంటే ప్రాణం. రాము భార్య పేరు రాణి. ఆమెకు ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి.
వారి ఇంట్లో శ్రీరాముడు ఆంజనేయ స్వామి కలిసి ఉన్న పటం ఉండేది. రోజు పూజ చేసేవారు. ఒకరోజు రాణి, నేను ఆటో నడపడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, బయట ఎండలు మండిపోతున్నాయి అని రాము అన్నాడు. వద్దండి, నేను కూడా ఏదో ఒక పని చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒక్కరే ఎందుకు కష్టపడాలి? కుటుంబం నడవాలంటే ఇద్దరం కష్టపడాలి కదా. ఈ ఆటోని మనం అప్పు చేసి కొన్నాము, ఎంత త్వరగా అప్పు తీరిస్తే అంత మంచిది అని రాణి అంది. అయ్యో, నువ్వేమీ కంగారు పడకు, నేను ఉన్నాను కదా, ఈ అప్పులన్నీ నేను తీర్చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని రాము నవ్వుతూ ఆటో స్టార్ట్ చేసి బయలుదేరాడు. రాము రోజు కష్టపడి ఆటో నడిపి బాగా డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు రాముకు అప్పు ఇచ్చిన సుదర్శన్ ఎదురయ్యాడు. సుదర్శన్ చాలా అహంకారి. ఏమిటి రాము, ఎలా ఉన్నావు? ఈ మధ్య పెద్దగా కనిపించటం లేదు అని రాముని అడిగాడు సుదర్శన్. లేదండి, ఈ మధ్య కాస్త బిజీగా ఉన్నాను, అందుకే మీ ఇంటి దగ్గరికి రాలేకపోతున్నాను అని రాము వినయంగా చెప్పాడు. మరేం పర్వాలేదులే కానీ నాకు కొన్ని రోజుల పాటు నీ ఆటో కావాలి. నా మామిడి తోటలో పండిన మామిడి పండ్లన్నీ పట్నానికి పంపాలి, కాబట్టి 1 నెల పాటు నువ్వు ఈ ఆటోని నాకు ఇచ్చేసే అని సుదర్శన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విని రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయ్యో, అలా ఎలా కుదురుతుంది అయ్యగారు? ఆటో లేకపోతే నాకు రోజు గడవదు. నేను మీకు నెల నెల వడ్డీ డబ్బులు కడుతూనే ఉన్నాను కదా. అయినా సరే ఆటోని తీసుకుంటానంటే ఎలా చెప్పండి? చూడండి సుదర్శన్ గారు, నేను మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ప్రతి నెల వడ్డీ డబ్బులు కూడా సరైన సమయానికి కట్టేస్తున్నాను. ఇక మీకు నాపై కానీ నా వస్తువులపై కానీ ఎలాంటి అధికారం లేదు. నేను మీకు డబ్బులు కట్టలేని రోజు వస్తే అప్పుడు నా ఆటోని తీసుకుని వెళ్ళొచ్చు అని రాము ధైర్యంగా చెప్పి ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో సుదర్శన్కి పట్టరాని కోపం వచ్చింది. అప్పు ఇచ్చినవాడు దేవుడితో సమానం అంటారు, కానీ ఈ రాము ఏమో నన్ను అస్సలు మర్యాద లేకుండా మాట్లాడాడు. ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి. నా అప్పు కట్టలేక అతను తన ఆటోని తీసుకొని వచ్చి నా ఇంటి ముందు పెట్టిపోయేలాగా చేయాలి అని సుదర్శన్ కసితో రగిలిపోయాడు. ఆ రోజు రాత్రి రాము రాణి తమ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సుదర్శన్ ఆ రాత్రి రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ తన చేతి గడియారాన్ని తీసి రాము ఆటోలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుదర్శన్ పంచాయతీ పెట్టాడు. ఊరి పెద్దయిన రాఘవయ్య దగ్గర పంచాయతీ జరిగింది. ఏమిటి సుదర్శన్, ఏమిటి మీ సమస్య? మళ్ళీ ఎవరైనా మీ దగ్గర అప్పు ఎగ్గొట్టారా అని రాఘవయ్య అడిగాడు. లేదు రాఘవయ్య గారు, నిన్నటి నుండి నా కడియం కనిపించటం లేదు. నాకు ఈ ఊళ్ళో ఆటో నడుపుకునే రాము మీదే అనుమానంగా ఉంది అంటూ సుదర్శన్ కపటంగా చెప్పాడు. అప్పుడు రాఘవయ్య రాముని పిలిపించాలని అనుకున్నాడు. ఇంతలో రామునే తన ఆటో నడుపుకుంటూ పంచాయతీ వద్దకు వచ్చాడు. రాము ఆటో దిగి రాఘవయ్య ముందుకొచ్చి ఇలా అన్నాడు. అయ్యగారు, ఈ కడియం నాకు నా ఆటోలో కనిపించింది. నేను ఉదయాన్నే ఆటోని శుభ్రం చేస్తూ ఉంటే ఇది దొరికింది. బహుశా ఇది ఈ ఊరి వాళ్ళది, ఎవరిదైనా అయి ఉంటుంది. ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు మర్చిపోయి ఉంటారు. దయచేసి ఇది ఎవరిదో కనుక్కొని వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పి కడియాన్ని అప్పగించాడు. అది విన్న సుదర్శన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ రాముగాన్ని ఇరికిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇవాళ ఇతని అదృష్టం బాగున్నట్టుంది. అయినా సరే నేను మాత్రం అస్సలు వీడిని విడిచిపెట్టను. ఇతన్ని నాశనం చేసేంతవరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని సుదర్శన్ తన మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాత్రి రాణి మరియు రాము ఇద్దరూ కలిసి తమ ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో సుదర్శన్ మళ్ళీ రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఆపై అక్కడి నుండి పారిపోయాడు. అరే, ఏంటి మంటలు, అసలు ఎలా వ్యాపించాయి అని కేకలు వేస్తూ రాము నిద్రలేచాడు. అయ్యో, ఏంటండి ఇది అని రాణి భయంతో వణికిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపిస్తూ ఉండటం చూసి రాము తన ఇంట్లో ఉన్న ఆంజనేయుడు మరియు శ్రీరాముడు ఉన్న పటాన్ని తీసుకుని తన భార్యతో కలిసి ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. క్షణాల్లోనే ఇల్లు మొత్తం కాలి బూడిదైపోయింది. మరుసటి రోజు ఊరి వాళ్ళంతా రాము ఇంటి ముందుకు వచ్చి జాలిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి, మనం ఎక్కడికి వెళ్దాం? ఇది మా నాన్నగారి ఇల్లు, మా నాన్నగారి చివరి గుర్తు. ఇది కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక్క ఆటోనే అని రాణి బాధపడింది. రాము మరియు రాణి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నివసించటం మొదలుపెట్టారు. చెట్టు కింద ఒక పొయ్యిని ఏర్పాటు చేసి వంట చేసుకునేవారు. రాముడు మరియు ఆంజనేయ స్వామి ఉన్న పటాన్ని చెట్టుకు తగిలించి రోజు పూజ చేసేవారు.
ఇక నేను ఆటో నడపడానికి వెళ్ళాలి అని రాము అన్నాడు. సరేనండి, మీరు వెళ్ళిరండి, నేను అప్పటిదాకా ఈ చెట్టు కింద కూర్చొని ఉంటాను అని రాణి అంది. ఒకప్పుడు బయటకు వస్తే ఎండ తగులుతుందని చెప్పి నేను నిన్ను లోపలే ఉండమని చెప్పేవాడిని. ఇప్పుడు నా కారణంగా నువ్వు చెట్టు కిందికి వచ్చి కూర్చున్నావు. ఇంకా ఎన్నెన్ని కష్టాలు అనుభవించాలో ఏమో అని రాము బాధపడ్డాడు. మరేం పర్వాలేదులేండి, జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పడక తప్పదు. మీరు హాయిగా ఆటో నడపడానికి వెళ్ళండి, నేను ఈ చెట్టు కింద కూర్చొని హనుమనామ స్మరణ చేసుకుంటూ ఉంటాను అని రాణి ధైర్యం చెప్పింది. రాము ఆటో నడుపుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. రోజంతా కష్టపడి డబ్బు సంపాదించుకునేవాడు. ఆ నెల కూడా రాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి సుదర్శన్కి వడ్డీ కట్టాడు. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. నేను ఇతని ఇంటిని పూర్తిగా కాల్చేశాను, ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డుపై పడతాడు అనుకున్నాను. ఎప్పటికీ నాకు అప్పుడు తీర్చలేడు అనుకున్నాను. అయినా ఇతడు అసాధ్యుడిలా ఉన్నాడు. ఒక చెట్టు కింద నివసిస్తూ ఆటో నడిపి నాకు డబ్బులు కట్టాడు. ఇతన్ని నేను తక్కువ అంచనా వేశాను. ఎలా అయినా వీడిని ఇంకా నాశనం చేయాలి, అప్పుడే వీడి పొగరు అణుగుతుంది అని సుదర్శన్ మనసులో అనుకున్నాడు. ఒకరోజు రాణి మరియు రాము ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళారు. గుడి ముందు ఆటోను చూసిన సుదర్శన్ వెంటనే ఆటో బ్రేకులను విప్పేశాడు. ఇప్పుడు చూస్తాను ఇతన్ని ఎవరు కాపాడుతారు అని అనుకుని సుదర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని రాణి మరియు రాము ఆటో ఎక్కారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముకు బ్రేకులు పడటం లేదన్న విషయం అర్థమైంది. అయ్యో రాణి, బ్రేకులు పడటం లేదు, నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నిన్ననే ఆటోని పూర్తిగా శుభ్రం చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాము భయంతో కేక వేశాడు. అయ్యో ఆంజనేయ, ప్రస్తుతం మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని రక్షించండి స్వామి అని రాణి వేడుకుంది. అవును రామయ్య, ఇన్నేళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు, దయచేసి నన్ను రక్షించు స్వామి అని రాము కూడా ప్రార్థించాడు. ఆటో అదుపు తప్పి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అలా వారి ఆటో ఒక లోయలోనికి పడబోతూ ఉంది. ఇంతలో ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముడు ఇద్దరూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ముందు వైపు నుండి ఆటోను గట్టిగా ఆపారు. అంతే, ఒక్కసారిగా ఆటో ఆగిపోయింది. రాణి మరియు రాము ఇద్దరూ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. శ్రీరాముడు ఆంజనేయులను చూసి ఎంతో సంతోషించారు. స్వామి, మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. భక్తుడు ఆపదలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు అనడానికి ఇదే నిదర్శనం స్వామి అని రాము కృతజ్ఞతతో అన్నాడు. స్వామి ఆంజనేయ, మీరు రాముల వారితో కలిసి వచ్చి నన్ను నా భర్తను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని రాణి చేతులు జోడించింది. ఆంజనేయ స్వామి కోపంతో సుదర్శన్ వద్దకు వెళ్ళి అతనిని కూడా కొట్టాడు. కానీ సుదర్శన్కి తనను ఎవరు కొడుతున్నారో మాత్రం అస్సలు కనిపించలేదు. కేవలం దెబ్బలు మాత్రమే తగిలాయి. మరోవైపు శ్రీరాముడు రాము మరియు రాణీలకు ఒక అందమైన ఇంటిని సృష్టించి బహుమతిగా ఇచ్చాడు. అలా శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామి తమ భక్తులకు కష్ట సమయంలో సహాయం చేసి వారిని బ్రతికించారు, వారికి సుఖాన్ని అందించారు. భక్తికి మించిన శక్తి లేదని, నిజమైన భక్తులను ఆ దేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి గురించి పురాణాల్లో చెప్పబడిన ఈ కథను వింటే చాలు, విష్ణుమూర్తి అనుగ్రహంతో మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కష్టాలనేవి మీ దరి చేరవు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి ముక్కోటి ఏకాదశి గొప్పతనం గురించి వివరించమని అడిగాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ఓ రాజశ్రేష్ఠుడా, ముక్కోటి ఏకాదశిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధయాగం చేసినంత ఫలితం కలుగుతుంది. 100 యజ్ఞాలు చేసిన పుణ్యం, 100 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. అంతేకాదు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, వైకుంఠ వాసాన్ని కలిగిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలియజేసే ఒక కథ ఉంది. ఈ కథ విన్నంతనే అశ్వమేధయాగం చేసినంత పుణ్యంతో పాటు సకల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. పూర్వం అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది. దానిని
వైకానసుడనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు. ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. ఒకరోజు రాత్రి మహారాజుకు ఒక కల వచ్చింది. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు కల వచ్చింది. ఆ కలతో రాజుకు మెలకువ వచ్చి కలలో చూసిన దృశ్యంతో ఎంతో బాధపడ్డాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను బ్రాహ్మణులకు చెప్పాడు. ఈ నరక స్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజువారికి తెలియజేశాడు. ఆ కల గనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్య పాలనలో ఎటువంటి సుఖం గాని అభిరుచి గాని అతనికి కనబడటలేదు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఊదాసీదంగా వ్యవహరించసాగాడు. తండ్రి నడకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుని యొక్క జీవితం, రాజ్యం, సంపద, బలం, ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రిని నరక బంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు. రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి, ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు. వారి సలహాను వినిన ఆ మహారాజు బ్రాహ్మణులతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు రాగానే రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు ఆ మహారాజు పర్వతమునితో, స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే, కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. అప్పుడు రాజు పర్వతమునితో జరిగిందంతా కూడా వివరంగా చెప్పి, నా తండ్రి నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని అడుగుతాడు. రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని తన దివ్య దృష్టితో చూసి రాజుతో, రాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. వారి ఇద్దరినీ సమానంగా ప్రేమించకుండా మొదటి భార్యను ఎక్కువ ప్రేమించి రెండో భార్యను బాధపెట్టాడు. దానికే నీ తండ్రి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. మహాముని చెప్పిన మాటలు విన్న రాజు, మునీంద్ర, జరిగింది జరిగిపోయింది, కానీ ప్రస్తుతం నా తండ్రిని నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం గాని దానం గాని ఉంటే నాకు ఉపదేశించండి అని అంటాడు. దానికి మునీంద్రుడు, మహారాజా, ముక్కోటి ఏకాదశి రానున్నది. ఈరోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి. ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు ధారపోయండి. ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడు అవుతాడు. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు. అంత మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. ఇంతలో ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది. పిమ్మట రాజు తన భార్య పుత్రులతోనూ ప్రజలతోనూ కలిసి ముక్కోటి ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా కూడా తన తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత ఆకాశం నుండి పూలవాన కురిసింది. తన తండ్రిని దేవతా గణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు. తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో, నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదించి వెళ్తాడు. అది వినిన మహారాజు తన పరివారమంతటికీ చెప్పి ఎంతో సంతోషిస్తాడు. ఈ ముక్కోటి ఏకాదశిని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి. మరణించిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో బాధలు పాపాలు పోతాయి. మీ జన్మ ధన్యమైపోతుంది. కాబట్టి వైకుంఠంలో క్షీరసాగరంలోని అందమైన అలల మధ్య శేషనాగు పైన నీలివర్ణంలో శ్రీ మహావిష్ణువు అద్భుతంగా కనిపిస్తూ ఉండగా ఆయన చరణాల దగ్గర మాతా లక్ష్మీదేవి వారి పాదాలను నొక్కుతూ ఉన్నారు.
అక్కడి వాతావరణం అంతా కూడా ప్రశాంతమైన సంగీతంలా ఉంది. ఆ సమయంలో చేతిలో వీణ పట్టుకుని ఆకాశ మార్గంలో నారద మహర్షి అక్కడికి వచ్చారు. ఆయనను చూసిన శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో, స్వాగతం నారద, నీ మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది. మీరు భూమిపై సంచారం చేస్తున్నప్పుడు ఏదైనా సంఘటనను చూశారా అని అడిగారు శ్రీ మహావిష్ణువు. అది విన్న వెంటనే నారద మహర్షి నారాయణుడికి తల వంచి ప్రణామం చేసి విషయాన్ని చెప్పటం మొదలుపెట్టారు. హే నారాయణ, నేను ఇప్పుడు భూలోకంలో సంచారం చేసి వస్తున్నాను. అక్కడ తిరుగుతున్న సమయంలో నేను కొన్ని విషయాలు గమనించాను. ఋషులు, మహర్షులు వంటి ఉత్తములు రావి చెట్టుకు నీళ్లు అర్పించి వేద మంత్రాల మధ్య దాన్ని శ్రీ మహావిష్ణువుగా భావించి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక వైపు మరికొందరు మాత్రం రావి చెట్టును కూడా సాధారణమైన చెట్టులాగా నరికేస్తూ ఉన్నారు. పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఈ సంఘటన చూసిన తర్వాత అసలు రావి చెట్టు వెనుక ఉన్న రహస్యం ఏంటి? దాన్ని ఋషులు ఎందుకు పూజిస్తున్నారు? మరికొందరు ఎందుకు వృక్షాన్ని నరికి నేలకు ఒరిగేలాగా చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కోరిక, కుతూహలం నాలో పెరిగిపోయాయి. దయచేసి దీని వెనుక ఉన్న కారణం ఏంటో నాకు చెప్పండి. తద్వారా నేను ఆ సమాచారాన్ని లోకంలో ప్రచారం చేస్తాను అన్నారు నారదముని. అది విన్న శ్రీ మహావిష్ణువు మొహం చిరునవ్వుతో వెలిగింది. ఇక ఆయన ఇలా చెప్పటం మొదలుపెట్టారు. నారద, మీరు ఒక మంచి విషయం అడిగారు. నిజానికి రావి చెట్టు ఒక మామూలు చెట్టు కాదు. ఈ వృక్షంలో దేవతలు కొలువై ఉంటారు. ఈ వృక్షాన్ని పూజించటం వల్ల మనుషుల సకల పాపాలు నశిస్తాయి. అంతేకాదు వారికి మోక్షం కూడా లభిస్తుంది. రావి చెట్టు మహత్యాన్ని తెలియజేసే ఒక కథను నీకు చెప్తాను. దానివల్ల రావి చెట్టు ఎంత పవిత్రమైనది, దానికి పూజలు ఎందుకు చేయాలి అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నా లేక వినిపించినా ఎంతో పుణ్యం దొరుకుతుంది. ఈ కథను శ్రవణం చేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన ఘోరమైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వాళ్లకు కలుగుతాయి. ఈ కథను విన్న వాళ్ళ పితృదేవతలు సంతృప్తి చెంది వారికి సుఖశాంతులు కలిగేలాగా ఆశీర్వదిస్తారు. దానివల్ల పితృ రుణాలు తీరిపోయి వారి సంకటాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ కథను విన్న వాళ్ళ ఇంట్లో నుంచి దరిద్రదేవి వెళ్ళిపోయి లక్ష్మీ నివాసం ఉంటుంది. ఇంకా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇదంతా విన్న నారదుడు, హే ప్రభు, నేను పూర్తి శ్రద్ధతో వింటాను. దయచేసి ఈ కథను నాకు చెప్పండి అన్నారు. మీరు కూడా ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. శ్రీ మహావిష్ణువు నారదుడితో, ఓ నారద, పూర్వకాలంలో సుమిత్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎంతో నీతిగా తన కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవాడు. కానీ ఈయన కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. కట్టెలను కొట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అతని కుటుంబంలో ముసలి తల్లిదండ్రులు, భార్య గాయత్రి, 3 పిల్లలు ఉండేవారు. కుటుంబం కొంచెం పెద్దది కావటం వల్ల హరిదాసుకు వారికి సరిపోయే భోజనాన్ని సంపాదించటం కూడా చాలా కష్టమయ్యేది. అయితే ఆ ఇంట్లో ఎలాంటి పూజలు, అర్చనలు జరిగేవి కావు. సుమిత్కి శాస్త్రాల గురించి కానీ ధార్మిక విషయాల గురించి కానీ కొంచెం కూడా అవగాహన లేదు. ఒకరోజు సుమిత్ తన గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళి అన్ని మూలలా తిరిగాడు. కానీ ఎక్కడా ఒక్క ఎండిన చెట్టు కాదు కదా, కనీసం ఒక్క ఎండిన కట్టె కూడా దొరకలేదు. సూర్యుడు నడినెత్తికి వచ్చి ఎండ మండిపోతుంది. సుమిత్కి ఆందోళన మొదలైంది. ఒకవేళ కట్టెలు తీసుకువెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించటం కూడా కష్టమే. అదే ఆలోచిస్తే ఆకలి దాహంతో అలానే ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ అతనికి అప్పుడు వెళ్తున్న ప్రదేశం చాలా భయంకరమైంది. పెద్ద పెద్ద చెట్లు, తీగలతో దట్టంగా ఉంది. చెట్లను దాటి సూర్యుడి కాంతి కూడా నేలను చేరుకోవటం కష్టంగా ఉంది. పాములు, తేళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో క్రూర మృగాలు కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది. అయినా కూడా అతని బలహీనత అతన్ని అక్కడికి వెళ్ళేలాగా చేస్తుంది. అలా వెళ్తున్నప్పుడు అతని చూపు ఒక పెద్ద చెట్టు మీద పడింది. ఆ చెట్టు కొమ్మలు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తున్నాయి. దాని వేళ్లు దట్టంగా భూమిని అల్లుకున్నాయి. అదొక రావి చెట్టు. దాన్ని చూడగానే సుమిత్, ఈ చెట్టు చాలా పెద్దగా బలంగా ఉంది. దీని నుండి కొన్ని కొమ్మలు కొట్టుకున్నా కూడా ఈరోజు నాకు సరిపోతుంది అని తన మనసులో అనుకుని వెంటనే అటు ఇటు చూసి గొడ్డలి బలంగా పైకెత్తి చెట్టు కొమ్మ నరకడానికి చూస్తాడు. అప్పుడే అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. అదొక స్త్రీ స్వరం అని అనిపిస్తుంది. మానవ, నీవు ఎలాంటి అనర్థం చేస్తున్నావు? సుమిత్ ఉలిక్కిపడి అటు ఇటు చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు.
వెంటనే చెట్టు మొదట్లో ఒక నల్లపాము కనిపిస్తుంది. దాని కళ్ళు అగ్ని జ్వాలల్లా మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. సుమిత్ భయంతో వెనక్కి వెళ్ళాడు. మెల్లగా ఆ పాము ఒక స్త్రీ రూపంలోనికి మారింది. ఆమె ఒక నాగకన్య. ఆమె కళ్ళు ఏదో రహస్య కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి. ఆమె గంభీరమైన గొంతుతో, మానవా, నువ్వు రావి చెట్టును నరికే పాపానికి ఎందుకు పాల్పడ్డావు? నీకు రావి చెట్టులో దేవతలు కొలువై ఉంటారని తెలియదా అని అంటుంది. దానికి సుమిత్ భయంతో వణికిపోతూ, దేవి, మీరెవరు? నేనెప్పుడు ఇలాంటిది కనీ విని ఎరుగను. మీరు ఇలా మనుషుల గొంతుతో ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు మీరెవరు? ఈ చెట్టు విశేషమైందని ఎందుకు అంటున్నారు అని అడుగుతాడు. దానికి నాగకన్య చిరునవ్వుతో ఇలా అంటుంది, నేనొక నాగకన్యను. ఈ రావి చెట్టుకు కాపరిని. అంతేకాదు ఈ చెట్టు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ చెట్టు మీదనే నా నివాసం కాబట్టి. అయితే ఈ చెట్టుకు నాకు ఉన్న బంధం ఈ జన్మది మాత్రమే కాదు, నా గత జన్మ నుండి నా బంధం ఈ చెట్టుతో ముడిపడి ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన కథను చెప్తాను విను. ఇలా చెప్తున్నప్పుడు ఆమె మొహంలో ఏదో తెలియని రహస్య ఛాయలు కనిపించాయి. దాన్ని చూసి సుమత్ విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలము పెరిగిపోయింది. ఎందుకంటే ఇదంతా అతనికి ఒక వింతలాగా అనిపిస్తుంది. ఇంకా నాగకన్య గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని తన కథను చెప్పటం మొదలుపెట్టింది. మానవ, పూర్వజన్మలో నా పేరు దివ్య. నేను ఒక ప్రసిద్ధమైన వైశ్య కుటుంబంలో పుట్టాను. నా తండ్రి ఎంతో ధనవంతుడు. ఆయన నన్ను జ్ఞాన సంపన్నుడు, ధర్మబద్ధుడైన వైశ్యుడికి ఇచ్చి ఎంతో ఘనంగా నా పెళ్లి జరిపించారు. నా భర్త పేరు ధర్మపాలుడు. ఆయన ఒక ధాన్యాల వ్యాపారి. ఆయన జీవితం సాదాసీదాగా ఉండేది. ధార్మిక విషయాల్లో ఎంతగానో లీనమయ్యేవాడు. మంచి పనులు చేయటంలో ముందుండేవాడు. కానీ నేను పూర్తిగా వ్యతిరేకంగా ఉండేదాన్ని. నేను ఎప్పుడూ అతన్ని గౌరవించలేదు. ఆయన చేసే ధార్మిక పనుల మీద శ్రద్ధ పెట్టలేదు. ఇంకా దేవతలను పూజించటం ఒక అనవసరమైన పని అనుకునేదాన్ని. ఎంతో అహంకారంగా ఉండేదాన్ని. నా మనసు ఎప్పుడూ డబ్బు, సంసార సుఖాలపైన ఆసక్తిగా ఉండేది. పుణ్యకార్యాలు చేయటం, పూజలు చేయటం చాలా మంచి విషయం అని నా భర్త నాకు నచ్చ చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా నేను అతని మాటలు పట్టించుకునేదాన్ని కాదు. మా ఊరికి దగ్గరలో ఒక ముని ఆశ్రమం ఉండేది. అక్కడి వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఉండేది. అయితే ఆ ఆశ్రమం దగ్గర ఆ ముని ఒక చిన్న రావి చెట్టును నాటారు. ఇంకా గ్రామంలోని ప్రజలంతా ఆ చెట్టు దగ్గరకు వచ్చి విశేష పూజలు చేసేవారు. చెట్టుకు 4 వైపులా దీపాలు వెలిగించి, చెట్టు మొదట్లో నీళ్లు అర్పించి ఎంతో శ్రద్ధగా ప్రార్థించేవాళ్ళు. వాళ్ళంతా ఆ చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడని నమ్మేవాళ్ళు. ఇంకా వాళ్ళ పితృదేవతలు సంతృప్తి చెందుతారని నమ్మేవాళ్ళు. ఆ భక్తి శ్రద్ధల కారణంగా ఆ మొక్క చాలా వేగంగా మహావృక్షంగా పెరిగిపోయింది. ఒకరోజు నేను ఆ ఆశ్రమం వైపు నుండి వస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఆ చెట్టు కింద కూర్చుని నీళ్లు అర్పించి వేదమంత్రాలు అర్చిస్తూ ఆ రావి చెట్టును భక్తితో పూజిస్తూ ఉన్నాడు. అతన్ని చూసి నేను పగలబడి నవ్వటం మొదలుపెట్టాను. ఆ చెట్టుకు పువ్వులు పుయ్యవు, కాయలు కాయవు. నా దృష్టిలో ఈ చెట్టు ఎందుకు పనికిరాదు? ఎందుకు మూర్ఖంగా నువ్వు ఈ చెట్టును పూజిస్తూ ఉన్నావు అని అడిగాను. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రశాంతంగా నా వైపు చూసి ఇలా అన్నాడు, మీరు అజ్ఞానంలో ఇలా మాట్లాడుతున్నారు. ఈ చెట్టు రావి చెట్టు. దీనిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. పితృ ఆశీర్వాదం దొరుకుతుంది. పూజలు చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి అన్నాడు. అది విని నాలో అహంకారం ఇంకా పెరిగింది. అయితే చూద్దాం నీ చెట్టులో ఎంత మహత్యం ఉందో అని వెటకారంగా మాట్లాడి ఆ చెట్టును తన్నడానికి కాలు పైకెత్తాను. నా కాలు ఆ చెట్టుకు తగలగానే నా చేతులు కాళ్ళల్లోనే కాక శరీరమంతా మంటలు మొదలయ్యాయి. నా శరీరంలో ఏవో మార్పులు జరుగుతున్నాయి. శరీరం నల్లగా అవుతుంది. ఇంకా మెల్లిమెల్లిగా నేను ఒక నల్లని పాములా మారిపోయి అరుస్తూ ఉండిపోయాను. నా అరుపులు విని ఆశ్రమానికి చెందిన ముని అక్కడికి వచ్చారు. ఆయనను చూడగానే నేను అతని కాళ్ళ మీద పడి జరిగిందంతా కూడా చెప్పాను. నాకు ఆ శాపం నుండి విముక్తి దొరికే మార్గం చెప్పమని వేడుకున్నాను. అప్పుడు ఆ ముని గంభీరంగా, నువ్వు ఎంత పెద్ద పాపం చేశావో తెలుసా? రావి చెట్టును అవమానించటం అంటే స్వయంగా ఆ విష్ణుమూర్తిని అవమానించటమే అవుతుంది. నువ్వు చేసిన పాపానికి నీకు ఫలితం దక్కింది, అనుభవించు అన్నాడు. అప్పుడు నేను ఆయన్ని వేడుకున్నాను. నేను చేసిన పాపాన్ని తెలుసుకున్నాను.
ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను. దయచేసి నాకు శాపం నుండి విముక్తి కలిగించే మార్గాన్ని చెప్పండి అని వేడుకున్నాను. అప్పుడు ఆయన, నువ్వు 100 సంవత్సరాలు ఈ చెట్టుపైన నివాసం ఉంటూ దీన్ని రక్షించాలి. ఆ తర్వాత నీ భర్త వచ్చి రావి చెట్టుకు నీళ్లు అర్పించిన తర్వాత నీకు ఈ శాపం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. చెట్టు రోజురోజుకు పెరుగుతుంది. నేను ఇక్కడే ఉండి చెట్టుకు ఎవరూ హాని కలిగించకుండా కాపాడుతున్నాను. ఈ రోజుతో 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. అందుకే నా భర్త వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది. ఆమె స్వరంలో బాధ, ప్రాయశ్చిత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా విన్న సుమిత్కి ఇది కలో నిజమో అర్థం కాలేదు. ఈ కథతో అతనికి ఏం సంబంధం ఉందని, ఈ కథ అతనికి తెలిసిందనే సందేహం అతని మనసులో మెదిలింది. అయితే ఆ సమయంలో ఒక దివ్య తేజస్సు నుండి ఆ ఆశ్రమానికి చెందిన ముని వాళ్ల మధ్య ప్రత్యక్షమయ్యాడు. హే సుమత్, ఇదంతా నీ పూర్వజన్మతో సంబంధం ఉన్న సంఘటన. అందుకే విధి ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అసలు ఈ నాగకన్య జీవితంలో నీ పాత్ర ఏంటో నీకు తెలుసా? దయచేసి విషయాన్ని వివరంగా చెప్పండి అంటూ భయపడుతూ మునిని అడిగాడు. అప్పుడు ముని, నువ్వు పూర్వజన్మలో ధర్మపాలుడివి, ఈ కన్యకు భర్తవి. నీ భార్య అహంకారంతో చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది. కానీ నువ్వు చేసిన పుణ్యాల వల్ల నీకు ఈ సత్కార్యం చేసే యోగం దక్కింది. కేవలం నీ వల్లనే ఆమెకు విమోచన దొరుకుతుంది. ఇంకా నీకు గత జన్మల బంధాలు పూర్తవుతాయి అంటాడు. ఇది విన్న సుమిత్లో కరుణ కలుగుతుంది. వెంటనే ఈ కార్యాన్ని నేను ఎలా చేయాలి, విధి విధానాలు చెప్పండి అని మునితో వేడుకుంటాడు. అప్పుడు ముని సుమిత్ని రావి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి భక్తి శ్రద్ధలతో వృక్షానికి నీళ్లు అర్పించి శ్రీ మహావిష్ణువుగా భావించి ప్రార్థించు అంటాడు. సుమిత్ దగ్గరలో ఉన్న కలశంలో నీళ్లు తెచ్చి పూర్తిగా భక్తితో నారాయణ్ణి తలుచుకుంటూ నీళ్లు అర్పించటం మొదలు పెడతాడు. ఇలా నీళ్లు పోయటం మొదలు పెట్టగానే చెట్టు కింద ఒక దివ్య కాంతి వెలిగి నాగకన్యగా ఉన్న దివ్య నాగకన్య రూపాన్ని పూర్తిగా కోల్పోయి ఒక అందమైన స్త్రీగా మారటం మొదలవుతుంది. ఇంకా పూర్తిగా మారాక ఆమె మొహం ఇక దేవతలాగా తేజస్సుతో వెలిగిపోతుంది. దివ్య పూర్తిగా మారిపోయిన తర్వాత మునికి సుమిత్కి నమస్కరించి ఇలా అంటుంది. మీ పుణ్యం శ్రీ మహావిష్ణువు కృప వల్ల నాకు ఈరోజు ముక్తి లభించింది. నేను మీకు నా ధన్యవాదాలు చెప్తున్నాను అంటుంది. అప్పుడు ముని ఆమెను ఆశీర్వదించి, నీ శాప విమోచనం జరిగింది. నువ్వు స్వర్గానికి బయలుదేరు. నిన్ను ఆ నారాయణుడు ఆశీర్వదిస్తాడు అంటాడు. దివ్య ఇంకొకసారి రావి చెట్టుకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుమిత్ జీవితంలో కూడా చాలా మార్పులు జరుగుతాయి. రావి చెట్టు మహత్యాన్ని తెలుసుకున్న సుమిత్ రావి చెట్టును పూజించడం మొదలు పెడతాడు. పవిత్రమైన వృక్షాలను గౌరవించటం, దేవతల నామస్మరణ చేయటం వంటివి జీవితాన్ని సఫలం చేస్తాయి అని తెలుసుకుంటాడు. తన కుటుంబాన్ని కూడా ధర్మ మార్గంలో నడిచేలాగా చేస్తాడు. ఇలా శ్రీ మహావిష్ణువు ఈ కథను పూర్తి చేస్తాడు. అప్పుడు నారద మహర్షి భావోద్వేగంలో ఉండిపోతాడు. ఈ కథ వల్ల నా కుతూహలానికి సమాధానం దొరికింది. మనిషి తన అజ్ఞానం, అహంకారం వల్ల పాపాలు చేస్తాడు. కానీ మీ కృప కలిగినప్పుడే తిరిగి ఉద్ధరింపబడతాడు. అయితే ఈ రావి చెట్టు కేవలం పవిత్రమైనది మాత్రమే కాదు, మీ స్వరూపం కూడా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, అవును, వృక్షం మొదట్లో నేను కొలువు ఉంటాను, కాండంలో ఆ మహాశివుడు కొలువు ఉంటాడు, కొమ్మల్లో బ్రహ్మదేవుడు నివసిస్తాడు. అందువల్ల ఈ చెట్టును పూజించిన వారు త్రిమూర్తుల ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ కథను వినిపించిన, శ్రవణం చేసిన, రావి చెట్టుకు పూజలు చేసిన వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, సుఖశాంతులు కలుగుతాయి, ఇంకా వారికి ముక్తి మార్గం దొరుకుతుంది అంటాడు. అప్పుడు నారద మహర్షి, నేను వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ ఈ కథను ప్రచారం చేస్తాను. రావి చెట్టును అవమానించొద్దని, దాన్ని పూజించటం ద్వారా మీ సాన్నిధ్యాన్ని పొందవచ్చునని తెలియజేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు రావి చెట్టు మహత్యాన్ని నారద మహర్షికి చెప్పారు. అనగనగా ఒక మారుమూల ప్రాంతంలో తిమిరపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వింటేనే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయేవారు. దానికి కారణం ఆ ఊరిని పట్టి పీడిస్తున్న దారిద్ర్యం మరియు క్షుద్ర శక్తుల ప్రభావం. ఆ గ్రామంలో సూర్యుడు ఉదయిస్తాడు, కానీ ప్రజల జీవితాల్లో మాత్రం వెలుగు అనేది ఉండదు. ఎటు చూసినా ఎండిపోయిన పొలాలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళు, ఆకలితో అలమటించే చిన్నపిల్లలు, నిరాశతో నిండిన వృద్ధులు కనిపించేవారు. ఆ ఊరిలో ఏ ఒక్క ఇంటి ముందు కూడా ముగ్గులు ఉండేవి కావు. ఏ గుమ్మం ముందు దీపం వెలిగేది కాదు. కొన్నేళ్లుగా ఆ గ్రామంలో గుడిగంట మోగలేదు, వేద మంత్రం వినిపించలేదు.
కేవలం భయం, నిశ్శబ్దం ఆ ఊరిని ఆవహించి ఉండేవి. ప్రజలు తాము చేసిన పాపమో లేక పూర్వీకుల శాపమో అని భావించి ఆ దుర్భర జీవితాన్ని మౌనంగా అనుభవించేవారు. సాయంత్రం అయిందంటే చాలు ప్రజలు ఇళ్లలోనికి వెళ్ళి తలుపులు గట్టిగా వేసుకునేవారు. రాత్రి వేళల్లో వింత వింత శబ్దాలు, భయంకరమైన అరుపులు వినిపించేవి. ఆ గ్రామం పూర్తిగా దుష్టశక్తుల గుప్పెట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ గ్రామానికి ఒకరోజు ఒక ఎడ్లబండి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక కొత్తగా పెళ్ళైన జంట కిందకు దిగింది. భర్త పేరు రఘురాం, భార్య పేరు సీత. సీత పరమ సాధ్వికురాలు మరియు గొప్ప విష్ణు భక్తురాలు. ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక దైవకళ ఉట్టిపడుతూ ఉండేది. ఆ ఊరి పొలిమేర్లలో కాలు పెట్టగానే సీతకు ఏదో తేడాగా అనిపించింది. గాలిలో ఒక రకమైన బరువు, ఊపిరి ఆడనివ్వని అదృశ్య శక్తి అక్కడ ఉన్నట్లు ఆమె గ్రహించింది. ఆమె భర్త రఘురాం ఆ ఊరి పరిస్థితిని, అక్కడి మనుషుల ముఖాల్లోనే దైన్యాన్ని చూసి భయపడ్డాడు. సీత, ఈ ఊరు చూస్తూ ఉంటేనే ఏదో అరిష్టంలా ఉంది. ఇక్కడ మనకు రక్షణ ఉండదు. మనం వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోదాం అని అన్నాడు. కానీ సీత మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక రకమైన దృఢ నిశ్చయం కనిపించింది. లేదు నాథ, దైవ నిర్ణయం లేనిదే మనం ఇక్కడికి రాలేదు. ఈ ఊరి ప్రజలు ఏదో తెలియని బాధలో ఉన్నారు. కష్టాల్లో ఉన్న వారిని వదిలి వెళ్ళటం ధర్మం కాదు. మనం ఎక్కడే ఉందాం, ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని కాపాడుతాడు అని చెప్పి భర్త ఎంత వారించినా వినకుండా ఆ ఊరిలోనే ఉండడానికి పట్టుపట్టింది. చివరికి ఆమె మాటకు కట్టుబడి రఘురాం ఆ ఊరి చివరలో ఉన్న ఒక పాడుబడిన ఇంట్లో నివసించడానికి ఒప్పుకున్నాడు. సీత ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మరుసటి రోజు నుండే తన నిత్య కృత్యాలను మార్చుకుంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి చేతిలో ఒక రాగి పాత్రలో నీళ్లను తీసుకునేది. ఆ నీటిని తన చేతిలోనికి తీసుకుని కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్రశక్తిని నీటిలోనికి ఆవాహన చేసేది. ఆ తర్వాత ఆ పవిత్రమైన జలాన్ని తీసుకుని ఊరి చుట్టూ తిరుగుతూ ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటి ముందు చల్లుతూ ఉండేది. ఆమె నోటి నుండి వెలువడే నారాయణ మంత్రం ఆ నిశ్శబ్ద గ్రామంలో ప్రతిధ్వనిస్తూ ఉండేది. సాయంత్రం వేళ కూడా ఆమె ఇదే పనిని చేసేది. ఆమెను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు. ఇన్నాళ్లుగా చీకటిలో మగ్గుతున్న తమ ఊరిలో ఇంత ధైర్యంగా తిరుగుతున్న ఆ స్త్రీ ఎవరు అని గుసగుసలాడుకునేవారు. ఆమె చల్లిన నీటి బిందువులు పడిన చోట వారికి తెలియకుండానే మనసులో ఒక రకమైన ప్రశాంతత అనిపించేది. కానీ దుష్టశక్తుల భయం వల్ల ఎవరూ ఆమెతో మాట్లాడడానికి సాహసించేవారు కాదు. కొన్ని రోజులు గడిచాక గ్రామ పెద్దలు మరియు కొందరు ముఖ్యులు ధైర్యం చేసి సీత ఇంటికి వెళ్ళారు. అమ్మ, నువ్వు ఎవరు? ఎందుకు ఈ శపించబడిన ఊరిలో ఉంటున్నావు? ఇక్కడ మేము ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నాము. మా ఊరిని ఏవో దుష్టశక్తులు పట్టి పీడిస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ పూజలు, వ్రతాలు, హోమాలు ఏమీ జరగవు. దయచేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని హెచ్చరించారు. వారి మాటలు విన్న సీత చిరునవ్వు నవ్వింది. మీరు చెప్పింది నిజమే. ఈ ఊరిని దుష్టశక్తులు ఆవహించి ఉన్నాయి. కానీ అవి మీ భయాన్ని ఆహారంగా తీసుకుని బ్రతుకుతున్నాయి. ఇన్నాళ్లుగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అని మీరెందుకు అనుకోలేదు? చీకటిని చూసి భయపడితే వెలుగు రాదు. దీపం వెలిగిస్తేనే చీకటి పారిపోతుంది. తరతరాలుగా వస్తున్న ఈ పీడను వదిలించుకోవలసిన సమయం వచ్చింది అని సీత వారికి ధైర్యం చెప్పింది. ఆమె మాటల్లోని సత్యం, కళ్ళల్లోనే తేజస్సు చూసి గ్రామస్తులకు ఆమెపై నమ్మకం కలిగింది. ఆమె ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడ్డారు. సీత గ్రామస్తులందరినీ ఊరి మధ్యలో ఉన్న పాడుబడిన రచ్చబండ వద్దకు పిలిచింది. అందరూ కలిసి అక్కడ శుభ్రం చేశారు. మనం రాబోయే ఏకాదశి వరకు, అంటే సరిగ్గా 1 నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇక్కడ హోమం నిర్వహించాలి. ఉదయం సాయంత్రం అందరూ కలిసి నారాయణ మంత్రాన్ని జపించాలి అని సీత ఆదేశించింది. మొదట్లో కొందరు భయపడినా సీత ప్రోద్బలంతో అందరూ ఒప్పుకున్నారు. మరుసటి రోజు నుండే హోమం మొదలైంది. ఊరి ప్రజలందరూ రచ్చబండ దగ్గర చేరి ఓం నమో నారాయణ అంటూ గట్టిగా జపించడం ప్రారంభించారు. హోమగుండం నుండి వెలువడే పొగ ఊరంతా వ్యాపించసాగింది. అయితే ఇన్నాళ్లుగా ఆ ఊరిని ఏలుతున్న దుష్టశక్తులు దీనిని సహించలేకపోయాయి. హోమం మొదలైన మొదటి రోజే ఆటంకాలు సృష్టించటం ప్రారంభించాయి. అకస్మాత్తుగా ఈదురుగాలులు వీచటం, హోమగుండం ఆరిపోయేలా వర్షం రావటం, భయంకరమైన కేకలు వినిపించటం మొదలయ్యాయి. ప్రజలు భయంతో పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ సీత మాత్రం కదలలేదు. ఆమె అగ్నిహోత్రం ముందు కూర్చుని ఇంకా గట్టిగా మంత్రాన్ని జపించటం మొదలుపెట్టింది.
ఆమె ధైర్యాన్ని చూసి గ్రామస్తులు కూడా తిరిగి వచ్చి కూర్చున్నారు. సీత ఒక్క నియమం పెట్టింది. హోమం పూర్తయిన తర్వాత హోమగుండంలో మిగిలిన నూనెను మరియు పవిత్ర జలాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు తీసుకుని వెళ్ళాలి. ఆ నూనెతో తమ ఇంటి గడపలకు బొట్లు పెట్టి ఇంట్లో దీపాలు వెలిగించాలి అని చెప్పింది. ప్రజలు ఆమె చెప్పినట్లే చేశారు. ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రి దుష్ట శక్తులు ఏ ఇంటి దరితాపుల్లోనికి రాలేకపోయాయి. హోమ తైలంతో వెలిగించిన దీపాలు ఆ ఇళ్లకు రక్షణ కవచంలా మారాయి. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామస్తుల్లో భయం పోయి భక్తి పెరిగింది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఊరు ఇప్పుడు నారాయణ నామ స్మరణతో మారుమ్రోగుతోంది. దుష్ట శక్తులు ఆ మంత్రశక్తికి హోమ జ్వాలలకు తట్టుకోలేక ఊరి పొలిమేర్లలో నక్కి చూస్తూ అదును కోసం ఎదురు చూడసాగాయి. ఆఖరి ఘట్టం దగ్గర పడుతూ ఉండటంతో వాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరికి ఏకాదశి రోజు వచ్చింది. అదే ఆ వ్రతానికి చివరి రోజు. ఆ రోజు ఊరి ప్రజలందరూ ఉదయాన్నే స్నానాలు చేసి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో హోమగుండం దగ్గరకు చేరుకున్నారు. సీత స్వయంగా హోమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా సాయంత్రం సమయానికి సూర్యుడు అస్తమిస్తూ ఉండగా ఊరి పొలిమేరల్లో ఉన్న దుష్టశక్తులన్నీ ఒక్కటయ్యాయి. తమ ఉనికిని కాపాడుకోవడానికి అవి సర్వశక్తులను కూడగట్టుకుని గ్రామంపై విరుచుకుపడ్డాయి. ఆకాశం నల్లగా మారిపోయింది. భయంకరమైన సుడిగాలి లేచింది. హోమగుండం చుట్టూ ఉన్న చెట్లు కూలిపోయేలా ఊగాయి. ప్రజలందరూ భయంతో వణికిపోయారు. వింత ఆకారాలు, నీడలు హోమగుండాన్ని చుట్టుముట్టాయి. అగ్నిని ఆర్పడానికి అవి ప్రయత్నించాయి. కానీ సీత మాత్రం ఏమాత్రం చలించలేదు. ఆమె కళ్ళు మూసుకుని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ హోమంలో నెయ్యిని వేస్తూనే ఉంది. దుష్ట శక్తులు సీత మీదకు దాడి చేయడానికి ప్రయత్నించాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సీత చేతిలో ఉన్న హోమద్రవ్యం అగ్నిలో పడగానే ఆ హోమగుండం నుండి ఒక దివ్యమైన కాంతి పుట్టుకొచ్చింది. ఆ కాంతి నెమ్మదిగా ఒక చక్రం ఆకారాన్ని సంతరించుకుంది. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రంలా ప్రకాశించసాగింది. ఆ కాంతిపుంజం నుండి వెలువడిన తేజస్సు చూసి దుష్టశక్తులు కళ్ళు బైర్లు కమ్మాయి. ఓం నమో నారాయణ అనే శబ్దం ఆ చక్రం నుండి ఉద్భవించి దిక్కులన్నీ పెక్కటిల్లేలాగా వినిపించింది. ఆ సుదర్శన చక్రం వేగంగా తిరుగుతూ గ్రామాన్ని చుట్టుముట్టిన దుష్ట శక్తులను, చీకటి నీడలను వెంటాడి వేటాడింది. ఆ ప్రచండమైన కాంతికి ఆ దుష్టశక్తులు భస్మమైపోయాయి. గ్రామస్తులు కళ్ళార్పకుండా ఆ దృశ్యాన్ని, ఆ అద్భుతాన్ని చూస్తూ ఉండిపోయారు. సీత భక్తికి మెచ్చి ఆ హోమగుండం మధ్యలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా ప్రజలకు దర్శనమిచ్చాడు. విష్ణువు ప్రసన్నమై, భక్తులారా, ఎక్కడైతే నా నామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే ఏకాదశి పర్వదినాన పవిత్రమైన మనస్సుతో దీపం వెలిగిస్తారో అక్కడ ఎటువంటి దుష్ట శక్తులకు తావు ఉండదు. సీత యొక్క నిష్కల్మషమైన భక్తి, మీ అందరి ఐకమత్యత ఈ గ్రామాన్ని రక్షించాయి. ఇకపై ఈ గ్రామం సుభిక్షంగా ఉంటుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఆ రోజు రాత్రి ఊరి ప్రజలందరూ ఆనంద బాష్పాలతో సీతకు పాదాభివందనం చేశారు. హోమగుండం నుండి తీసుకున్న అగ్నితో ఊరిలోని ప్రతి ఇంట్లోనూ ఏకాదశి దీపాలు వెలిగించారు. ఆ దీపాల కాంతిలో తిమిరపురి గ్రామం కాంతులీలింది. అప్పట్నుండి ఆ గ్రామం పేరు లక్ష్మీపురంగా మారింది. ప్రజల కష్టాలు తొలగిపోయాయి, వర్షాలు కురిశాయి, పంటలు పంటాయి. సీత నేర్పిన ఆ ఏకాదశి దీపారాధన సాంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు తరతరాలుగా పాటిస్తూనే ఉన్నారు. మనిషి సంకల్ప బలం, దైవభక్తి తోడైతే ఎంతటి క్లిష్ట సమస్యనైనా, ఎంతటి దుష్ట శక్తినైనా జయించవచ్చునని ఆ సంఘటన రుజువు చేసింది. చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదు, అది విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తల వంచి భక్తిపూర్వకంగా శ్రీ మహావిష్ణువును పూజించేది. గ్రామ ప్రజలు నందినిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నందిని ప్రతిరోజు విష్ణువు దర్శించుకున్న తర్వాతే ఆహారం తీసుకునేది. ఇంకా ఏకాదశి రోజున మరింత భక్తిభావంతో ఉపవాసం ఉండేది. ఆ రోజంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఆలయం దగ్గర భక్తితో నిల్చుని ఉండేది. ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లక్ష్మీదేవి నందిని భక్తి గురించి శ్రీహరికి చెప్పింది. ప్రభు, భూమిపై ఒక ఆవు ఉంది. అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తుంది. మీరు ఆ ఆవును అనుగ్రహించండి అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో మాట్లాడాడు. నందిని గురించి నాకు తెలుసు, కానీ నేను స్వయంగా వెళ్ళి పరీక్షించాలి. ఇలా చెప్పి విష్ణువు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. విష్ణువు భూలోకానికి వచ్చిన రోజు ఏకాదశి.
ఆ రోజున నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో ఉండిపోయింది. ఉపవాసం చేస్తూ శ్రీహరిని భజిస్తూ నిలబడి ఉంది. అప్పుడే శ్రీహరి యాత్రికుడి వేషంలో నందిని దగ్గరికి వచ్చాడు. ఓ ఆవు, నీకు ఈ వ్రతం అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి? నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీకోసం దిగివస్తాడా అని ఆవుతో శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతాడు. అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ, ఓ యాత్రికుడా, నాకు ఈ జన్మను ఇచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే. నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని. ఈ ఉపవాసం నా కర్తవ్యం అని అంది. దానికి ఆ యాత్రికుడు, అయితే నీ ఆరోగ్యం గురించి ఏమంటావు? ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. నందిని నవ్వింది. నా విశ్వాసమే నా బలం. శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉంటే ఆకలి తెలియదు. విష్ణువు మరోసారి పరీక్షించాలనుకున్నాడు. ఇదిగో ఈ పచ్చటి గడ్డి చూడు, కేవలం ఒక ముద్ద తిను, నీ ఉపవాసం భగ్నం కాదు. నందిని తల ఊపింది. ఉపవాసం అంటే కట్టుబాటు. ఒక్కసారి దానిని విరిచినప్పుడు అది అసంపూర్ణమవుతుంది. విష్ణువు ఇంకొక ప్రయత్నం చేశాడు. నేను స్వయంగా విష్ణువు పంపిన వాడినని చెబితే నీవు తినవా? నందిని, నా ప్రభువు నిజంగా పంపిన వాడివైతే ఆయన స్వయంగా చెప్పేవారు. నా హృదయం చెప్తున్నది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే విష్ణువు తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. కాంతివంతమైన ప్రకాశంతో తన 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన స్వర్ణ కిరీటంతో పరమ శోభితుడై నందినిని చూసి మురిసిపోయాడు. నందిని, అన్నాడు విష్ణువు, నీ విశ్వాసం నిలకడగలది. నేను చాలా సంతోషించాను. నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో అన్నాడు విష్ణువు. గ్రామస్తులు ఇది చూసి భక్తితో తలవంచారు. నందిని ఆనంద బాష్పాలతో విష్ణువుకు నమస్కరించింది. ప్రభు, నాకు ఎటువంటి కోరిక లేదు, కానీ నా గ్రామానికి శుభం కలిగించండి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని నందిని కోరుకున్నది. విష్ణువు చిరునవ్వు చిందించాడు. నీ త్యాగం నాకు మరింత సంతోషం కలిగించింది. ఈ గ్రామం ఎప్పటికీ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంగా ఏకాదశిని మరింత భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తికి ఎటువంటి హద్దులు ఉండవు. మనిషి, జంతువు లేదా ఏ ప్రాణమైనా భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. నందిని కథ మనకు భక్తి, విశ్వాసం మరియు ధర్మ పదం మీద నడవటం ఎంత ముఖ్యమో చెప్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి, మీ దశ తిరిగిపోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి, ధనం దూసుకు వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.